ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి విగ్రహాలను ఏర్పాటుకు ముందుగా పోలీసులు అనుమతి తీసుకోవాలని ఎస్ఐ రజియా సుల్తానా సూచించారు. ఉత్సవాలు పోలీస్ నిబంధనల మేరకు శాంతియుతంగా జరగాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విగ్రహాల నిర్వహణ బాధ్యత కమిటీపై మాత్రమే ఉంటుందన్నారు. గ్రామాలకి మేము పర్మిషన్ ఇవ్వడం అనేది జరగడం లేదు. ఈసారి అవి ఏంటన్నది ఒక 3 నుంచి 4 గ్రామాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ గ్రామాల వారికి వినాయక చవితి పర్మిషన్ ఇవ్వడం లేదు. తర్వాత సైలెంట్ జోన్స్ అంటే ఈ డీజే పెట్టుకోవడానికి కూడా 100% పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఆ పర్మిషన్ తీసుకునే క్రమంలో వాళ్ళు పెట్టుకునే లొకాలిటీలో క్లియర్గా కఠినంగా అమలు పరుస్తాం. ఇది ఎలా సైలెంట్ జోన్ అనేది మెయింటైన్ చేయాలి. సైలెంట్ జోన్ మీన్స్ హార్ట్ పేషెంట్స్ ఉంటారు, పెద్ద వాళ్ళు ఉంటారు, అప్పుడే డెలివరీ అయిన బేబీస్ ఉంటారు, మంత్స్ బేబీస్ ఉంటారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సౌండ్ పొల్యూషన్ అనేది ఉండడానికి వీల్లేదు. తర్వాత వీళ్ళని మేము 100% ఈ పర్మిషన్ ఇచ్చే ముందు ఈ ఆర్గనైజర్స్ ని ఖచ్చితంగా మేము బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ముస్లిమ్స్ సంబంధించి మాస్క్లు కానీ చర్చిల దగ్గర కానీ అంటే అదర్ రిలీజియన్స్ దగ్గర వీళ్ళు రంగులు చల్లడం ఇంకా అదర్ న్యూసెన్స్ ఏం చేసినా సరే అంటే వేరే రిలీజియస్ వాళ్ళని కించపరిచే విధంగా దీన్ని అడ్డం పెట్టుకొని చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేదే ఉండదు. కఠినంగా పోలీస్ శాఖ తరపు నుంచి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము. సో మెయిన్ ఇందులో రౌడీ షీటర్స్ యొక్క ఆర్గనైజేషన్ అనేది జరగకూడదు అనేది మా పోలీస్ శాఖ తరపు